శ్రీమాత్రే నమః. శ్రీ మాతంగీదేవ్యే నమో నమః. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. అది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలైనటువంటి మంత్రోపాసన తీసుకుని జపాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ జపం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కొంతమందికి నిద్రావస్థలో ఉన్నప్పుడు అమ్మవారి దర్శనమిస్తుంది. అలాగే కొన్ని విధాలుగా మనకి సూచనలు తెలుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నాకు అమ్మవారు దర్శనమిచ్చింది, ఇంక నేను ఏదనుకుంటే అది అయిపోతుంది అనేటువంటి గర్వం ఎప్పుడు కూడా పనికిరాదు. అదేవిధంగా లక్షల లక్షల సంఖ్య జపం చేశామండి, కానీ మాకు ఎటువంటి సూచనలు తెలియట్లేదు, ఎటువంటి దర్శనం కూడా కలగలేదు. ఇన్ని సంవత్సరాలు కూడా జపం చేసాం, చాలా సంఖ్య చేసాం, 2 లక్షలు జపం చేశాను, 3 లక్షలు జపం చేశాను అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఎన్ని లక్షలు జపం చేసినా కూడా ఆ జపానికి తగు తర్పణ, అదేవిధంగా హోమము ఇవన్నీ కూడా చెయ్యాలి. దాని ద్వారా అప్పుడు అమ్మవారి యొక్క ఆ జపం ఏదైతే చేస్తారో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలగడం ద్వారా మీకు ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి గుణములు తెలుస్తాయో, ఏ దేవుడైనా సరే మనకి ఎదురుగా వచ్చి కనిపించడు. దానికి సంబంధించిన ఆ దేవత యొక్క సంబంధించిన అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అది గురువుని మనం సంప్రదించాలి ఎప్పుడు కూడా. ఏదో గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాము, జపం చేసేసాము, రావట్లేదు. కొంతమంది అమ్మవారి దర్శనం అయిందండి, కానీ నేను అనుకున్నది అవలేదేంటి అంటే, అమ్మవారి దర్శనం అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాళికాదేవి జపం చేసినా, కాలభైరవుడు జపం చేసినా మీకు వెంటనే శీఘ్రంగా లభిస్తుంది అనుగ్రహం. కానీ దాన్ని మనం సరిగ్గా పరిశీలన చేసుకుని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే అప్పుడు దేవత యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి సందేహాలు ఎవరికైనా ఉన్నా, ఇలా జపం చేస్తున్నామండి, మాకు ఆ జపం యొక్క ఫలితం ఏమీ కనిపించట్లేదు, ఆ దేవత యొక్క అనుగ్రహం కలిగినట్టుగా లేదు అని లేదంటే, అమ్మవారు ఇలా కల్లో కనిపిస్తుందండి, మేము జపం చేస్తున్నాం, భగవంతుడు అనుగ్రహం మాకు ఉంది, కానీ దర్శన భాగ్యం కలుగుతుంది, కానీ మేము అనుకున్న పని అవటం లేదు. ఇటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా ఎవరైనా సరే నన్ను సంప్రదిస్తే మీ సమస్యలన్నిటికీ కూడా నేను పరిష్కారం చెబుతాను. శ్రీమాత్రే నమః. మీరు గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్తో కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.